అందరికీ నమస్కారం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున తీసుకొస్తున్న సంస్కరణలో భాగంగా సరళీకరణ విధానాలతో రూపొందించబడిన నూతన వ్యవసాయ బిల్లులు 2020ను ఆమోదించడం, మరోవైపు విపక్షాలు, వాటి అనుబంధ రైతు సంఘాలు ఈ బిల్లుల విషయంలో కొన్ని భయాలను, సందేహాలను వెలిబుచ్చడం, ముఖ్యంగా మన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ సందేహాలు ఏంటి, ఆ భయాలు ఏంటి అనే విషయానికి మనం వస్తాం. మార్కెట్ యార్డులను రద్దు చేస్తారని, అలాగే కనీస మద్దతు ధర కూడా ఇక ముందు ఉండదని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులు బేసిక్ స్ట్రక్చర్, ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డు మనం తీసుకొస్తున్న సంస్కరణలో వాటిని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టాన్ని 2016లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ మార్కెట్ యార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈనామ్ ప్రవేశపెట్టడం, దాదాపు దేశవ్యాప్తంగా 1000 మార్కెట్ యార్డులు ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో. దాంట్లో ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం నడుస్తుంది. అయినప్పటికీ 585 మార్కెట్ యార్డ్లోనే ఈనామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా 415 మార్కెట్ యార్డ్లో ఈనామ్ను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 585 మార్కెట్లో ఈనామ్ను ప్రవేశపెట్టినప్పటికీ ఆన్లైన్ ట్రేడింగ్ కేవలం 39 మార్కెట్ యార్డ్లోనే జరుగుతుంది. చాలా నత్తనడకన దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ కారణాలకు ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఇక మార్కెట్ యార్డుల్ని ఎక్కడికి పోవు. మార్కెట్ యార్డులు దీంట్లో భాగం. దాంట్లో ఈనామ్ ప్రవేశపెట్టి ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చి రైతుకు వీలైనంత వరకు గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నం. సో మార్కెట్ యార్డుల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఈ కనీస మద్దతు ధర మనం పంట వేసే ముందు ఆ పంట ఉత్పత్తికి క్వింటాకి ఇంత రేటు కనీస మద్దతు ధర అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. సీజన్ బిగినింగ్లోనే ప్రకటించడం జరుగుతుంది. అది రైతు హక్కు. రైతున్నంతకాలం, వ్యవసాయం సాగినంతకాలం ఈ కనీస మద్దతు ధర అనేది ఉంటుంది. అది బేస్ ప్రైస్. ఇప్పుడు 22 పంటలకే కనీస మద్దతు ధర ఉంది. సో అదేంటంటే ఒక బేస్ ప్రైస్, దాన్ని బట్టేస్తే మార్కెట్ ధర డిమాండ్ అండ్ సప్లైని బట్టి, లేదు ప్రొడక్షన్ ఆ సంవత్సరం వచ్చినటువంటి పంట ఉత్పాదనను బట్టి మార్కెట్ ధరలో రైతుకు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే ఏ పంటలకి అయితే కనీస మద్దతు ధర లేదో ఆ పంటలకి బేస్ ప్రైస్ వచ్చేటప్పటికి వ్యాపారస్తులు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ కనీస మద్దతు ధర అనేది ఇది కూడా ఎక్కడికి పోదు. కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే ప్రభుత్వం. కనుక ఎలాంటి గందరగోళానికి, భయాందోళనలకి గురి కావాల్సిన అవసరం లేదు. ఇక రెండో విషయం, 80% పైగా సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు పంట ఉత్పత్తులను సొంతంగా నిల్వ చేసుకోలేరు.
కాబట్టి ఎప్పట్లాగే కార్పొరేట్లు మోసం చేస్తారు కదా అని చేస్తారు, మోసం చేస్తారు, అందులో డౌటే లేదు. అందుకోసమే ఈ సంస్కరణలు. ఇంకెంతకాలం తరతరాలుగా వాళ్ళు మోసపోతూనే ఉండాలా? వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేదానికి మనం ముందుకు రాము. వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయం. గ్రామీణ గిడ్డంగులు వాళ్ళకి అందుబాటులోకి తేము. వాళ్ళు ఈ విధంగా దగపడుతూనే ఉండాలా తరతరాలుగా? అందుకోసమే ఇప్పుడు ఈ సంస్కరణలు తీసుకొస్తుంది. దీంట్లో సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇకపోతే మన ఈ చిన్నకారు రైతులు మరో సందేహం. ఈ రైతులు వేరే రాష్ట్రాల్లో సరుకును అమ్ముకోగలరా? మరి లారీల బాడుగా, దారి ఖర్చులు పోను గిట్టుబాటు అవుతుందా అనేది మరో సందేహం. దానికోసమే కదా ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి మనం చెప్తున్నాం, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ భారీ ఎత్తున టార్గెట్ కూడా పెట్టి కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా పదే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అవగాహన కల్పించి సపోర్ట్ చేయాల్సినటువంటి సంస్థలు మాత్రం ముందుకు రావటం లేదు. నిరుద్యోగ యువత ముందుకు వస్తుంది. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టాలని, రైతుకు సేవ చేయాలని దృక్పథంలో ఉన్న యువత ముందుకు వస్తున్నారు. కానీ వారికి సరైన అవగాహన కల్పించి ఇనిషియల్గా ఇవ్వాల్సినటువంటి ప్రోద్బలము, సపోర్ట్ కనుక వాళ్ళకి అందజేయగలిగితే మరి రైతుకు ఉపయోగపడుతుంది. సన్నకారు రైతులు ఒంటరిగా వాళ్ళు చేసుకోవటానికి కష్టమే. కానీ ఎప్పుడైతే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు ఇట్లా ఒక అసోసియేషన్గా ఏర్పడి అప్పుడు వాళ్ళ పంట ఉత్పత్తుల్ని వాళ్ళు సరసమైన ధరకి మార్కెట్లో అమ్ముకునేదానికి, ఈ ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కూడా అమ్ముకునేదానికి చక్కటి అవకాశాలు కల్పించాలన్న ఒక తపనతోనే ఈ నూతన వ్యవసాయ బిల్లులు వస్తున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయంలో రైతుకి ఇబ్బంది ఉంటుంది. రైతు పొలాలు ఈ కార్పొరేట్స్కి కాంట్రాక్ట్ కింద ఇచ్చినప్పుడు వాటి సారవంతం లాగేస్తారు. ఆ తర్వాత భూములు బీడు భూములు అయిపోతాయి, రైతులకి లాంగ్ రన్లో ఉపయోగపడదు అని చెప్పేసి కొందరు సందేహం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది భూముల్ని కాంట్రాక్ట్ ఇవ్వటం కాదు, పంట ఉత్పత్తులని కాంట్రాక్ట్ ధర మీద అమ్ముకోవటం. పంట వేసే ముందే రైతు కొనుగోలుదారు మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం, క్వింటాకి ఎంత ధర ఇస్తామని. దానికి 1 ఏడాది నుండి 5 సంవత్సరాల పాటు కాలపరిమితి పెట్టుకోవటం. కొంతమంది దీన్ని కూడా చెప్తున్నారు, 5 సంవత్సరాల కాలపరిమితి కనుక కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నప్పుడు మరి రేటు పెరిగినా కానీ ముందు సంవత్సరాల్లో అదే ధర రైతుకు వస్తుంది, ఆ విధంగా నష్టపోతాడు కదా అని. 5 సంవత్సరాల కాలపరిమితి మ్యాక్సిమం. అది 1 ఏడాది కూడా ఉండొచ్చు, ఒక సీజన్లో కూడా పెట్టుకోవచ్చు. అట్లా 2 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్సిమం కాల వ్యవధి కాంట్రాక్ట్కి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే 1 సంవత్సరం పెట్టుకున్నప్పుడు సమస్య లేదు, పంట వేసే ముందు ధర నిర్ణయించబడుతుంది కాబట్టి దానికి కూడా పక్కాగా కట్టుబాట్లతోటి ఒప్పంద పత్రం రాసుకుంటారు. ఇక 5 సంవత్సరాలకి కాంట్రాక్ట్ పద్ధతులు పెట్టుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇంత పెంపు ఉండాలి అని చెప్పేసి కూడా అగ్రిమెంట్లో రాసుకోవడానికి అవకాశం ఉంది.
కాబట్టి దీనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఇక కొంతమంది చెప్తున్నారు టమాటాలు $10 అమెరికాలో అమ్ముతుంటే ఇక్కడ మనకి 50 పైసలు రూపాయికి కూడా వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మొత్తం టమాటాలు కొనేసి ఇతర దేశాలు పంపిస్తే ఇక్కడ వినియోగదారుల పరిస్థితి ఏమిటి అని. అది ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటుంది, మన ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది. డిమాండ్ సప్లైని బట్టి విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే పంట ఉత్పత్తి తక్కువగా ఉంటుందో అప్పుడు ఎగుమతులకి అనుమతి ఇవ్వకుండా ఉండాలి. అట్లా ఏ ప్రభుత్వం కూడా చేయదు. నేను అనుకోవటం స్థానిక వినియోగదారులని ఇబ్బంది పెడుతూ ఎగుమతులకి పర్మిషన్ ఇస్తుందని చెప్పేసి నేను అనుకోవడం. అలాగే బాగా పంట ఉండి డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఎగుమతి చేసుకోవచ్చు. తద్వారా రైతుకి మంచి ధర కూడా లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పాలసీస్ని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా కొంతమంది చెప్పడం ఏంటంటే చక్కటి శ్లోకంతో చెప్తున్నారు, రైతుకు ఆదాయ భద్రత, మరోవైపు వినియోగదారుడికు ఆహార భద్రత కరువు అవుతుందని. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి దళారీ వ్యవస్థతోటి ఆ ప్రాబ్లం మనం అంతా ఫేస్ అవుతూ వస్తున్నాం. రైతుకు ఆదాయ భద్రత లేదు, అటు వినియోగదారునికి ఆహార భద్రత కూడా మనం ఎదుర్కొంటున్నాం. దానికి కారణం ఈ దళారీ వ్యవస్థ. అదే తీసేసే క్రమంలోనే ఇప్పుడు సంస్కరణలు, ఈ సరళీకరణ విధానాలతోటి నూతన వ్యవసాయ బిల్లును తేవడం జరిగింది. ఈ దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు మీకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ టమాటాలు కానీ, ఉల్లిగడ్డలు కానీ, బంగాళదుంపలు కానీ మనం చాలాసార్లు చూస్తుంటాం. పంట ఎక్కువగా వచ్చినప్పుడు వీటిని మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చేసి కొనుగోలుదారు లేక 50 పైసలు కొంటామంటే ఆ కోతకోలు కూడా రాక ఆ ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఏంటని చెప్పేసి రైతులు కోపగించుకొని వాటిని అక్కడ వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, రోడ్ల మీద పారబోసి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ సందర్భాలు ఎన్నో చూసాం మనం. మరి అది 50 పైసలు టమోటా రైతుకి ఇవ్వ చూపితే మార్కెట్లో వినియోగదారునికి ఎప్పుడు కూడా ₹10 తక్కువ దొరకదు టమాటా. రైతుకి ₹2 ఇస్తే ఇక్కడ ₹20, రైతుకి ₹5 ఇస్తే ఇక్కడ ₹40 వినియోగదారునికి. మరి ఇద్దరు నష్టపోతున్నారు. అటు రైతు నష్టపోతున్నాడు, ఈ దళారులు మధ్యలో మిడిల్ మ్యాన్ వల్ల. మరి ఈ డిఫరెన్స్ అమౌంట్ ₹5 నుంచి ₹40కి ఈ మధ్యలో అమౌంట్ అంతా దళారుల చేతిలోకి వెళ్తుంది. మరి ఎందుకు ₹40 పెట్టి వినియోగదారుడు కొనుక్కోవాలి? ఎందుకు ₹5కి రైతు అమ్ముకోవాలి? ఈ మధ్యలో ఈ సొమ్మంతా ఎక్కడే పోతుంది? ఇలాంటి వ్యవస్థను రూపుమాపటానికే ఇప్పటి సంస్కరణలు వ్యవసాయ రంగంలో తీసుకొస్తుంది. కాబట్టి ఆదాయ భద్రత పెరుగుతుంది రైతుకి, అలాగే ఆహార భద్రత పెరుగుతుంది వినియోగదారుడికి. ఈ సంస్కరణలతోటి, ఈ సరళీకరణ విధానాలతోటి. సో ఇప్పుడు వీటికి ఈ సందేహాలు, భయాల్ని విడినాడి మనం చక్కటి పరిష్కార మార్గాలతోటి ఇలాంటి సందేహాలను కానీ, భయాలను కానీ ఏ విధంగా మనం పరిష్కరించు ముందుకెళ్ళాలి అని మనం ఆ పరిష్కార మార్గాలను యోచించినప్పుడు ప్రతి గ్రామంలో గిడ్డంగులు, గ్రామీణ గిడ్డంగులు
చేతల గిడ్డంగులు, అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్, గ్రేడింగ్ యూనిట్స్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఈ సన్నకారు రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ సదుపాయ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతులు నిల్వ చేసుకున్న స్టాక్కి 75% మేరకు బ్యాంక్ లోను ఏర్పాటు చేయవలసిన అవసరం. అది ఆల్రెడీ ఉంది, కానీ దాన్ని కొంతమందికే లబ్ధి చేకూరుతుంది. చాలామంది ఇప్పటికి కూడా కీ లోన్ అని చెప్పేసి ఆ పెట్టిన గొడవలో పెట్టుకున్న ప్రొడ్యూస్కి 75% రుణ సదుపాయం ఈ వ్యాపారస్తులు పొందుతున్నారు, కానీ రైతుకి అందుబాటులో లేదు. అలాంటిది పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, అలాగే గ్రోయర్స్ అసోసియేషన్లు, ఉత్పత్తిదారుల సంఘాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రావాలి ప్రతి రాష్ట్రంలో. ఎందుకంటే మన దగ్గర మీరు అన్నట్లుగానే 80% చిన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏకం చేస్తే కానీ వాళ్ళు శక్తివంతంగా ఈ సంస్కరణలో వచ్చే బెనిఫిట్ని పొందగలరు. లేని పక్షంలో చిన్న రైతుకి అది సాధ్యపడదు. అందుకోసమే ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ వీటిని స్థాపించేదానికోసం ప్రభుత్వంతో పాటు విపక్షాలు, ఆ సంబంధించిన సంస్థలు ముందుకొచ్చి వీళ్ళకి ప్రోత్సహించాలి. ఆ స్థాపించేదానికి కావాల్సినటువంటి అవగాహన, దాంతోపాటు ఇనీషియల్గా ఇచ్చేటటువంటి సపోర్టు ఇస్తేనే అవి మనం కూడా సాగించగలుగుతాయి. లేకపోతే చాలామంది ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నారు, కానీ వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు. విజయవంతంగా నడుస్తున్న సంఘాలు చాలా వరకు మూతపడ్డాయి, యాక్టివిటీ లేదు. అలాంటిది జరగకుండా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. ఏ అయితే అడిల్స్ ఉన్నాయో ఆ ఆటంకాలని అధిగమించి ముందుకు పోయేదానికి తోడ్పాటును అందించాలి. ఈ విధంగా అందరం, ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవసాయ రంగాన్ని అప్పుడే మనం ముందుకు తీసుకెళ్ళగలం. చాలా సంక్లిష్టమైనటువంటి రంగం ఇది. ఒకవైపు నిరక్షరాస్యులు రైతులు, అమాయకులు, మరోవైపు ఆధునిక యుగం, డిజిటల్ యుగం, మరి ఈనామ్ మార్కెట్స్, మరి వీటన్నిటినీ తట్టుకొని నిలబడి మరోవైపు యార్డ్ లెవెల్లో జరుగుతున్న అరాచకాలు, వీటన్నిటికీ అధిగమించి ముందుకెళ్ళాలంటే మన అందరం కూడా తోడ్పాటును అందించాలి. ఇక మన స్వామినాథన్ గారు చెప్పినట్లు ఉత్పత్తి ధర కంటే 50% అధికంగా మార్కెట్ ధర ఉండేటట్టు మనం కనీస మద్దతు ధరని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మనం ఎటు 50% పెంచి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం కొంత లిబరల్గా కనీస మద్దతు ధరని పెంచగలిగితే, ఎందుకంటే కనీస మద్దతు ధరే బేస్ ప్రైస్, అప్పుడు మార్కెట్ ధర ఎంతో కొంత సరసమైన ధర రైతుకి అందుబాటులోకి వస్తుంది. లేని పక్షంలో కనీస మద్దతు ధర కనీసంగానే ఉంటే అప్పుడు మామూలుగానే ఈ ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని, గుడ్డిపత్తి తగులుతుందని, కాయ రంగు లేదని, గింజల మీద మచ్చ ఉందని, ఏదో ఒక సాగుతోటి వస్తాం కూడా ఒకసారి ధాన్యం తడిసినప్పుడు అట్లా తేమ శాతం ఉండొచ్చు, అట్లానే పత్తి తడిసినప్పుడు గుడ్డి పత్తి
తగులుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు చూపి రైతుకు వీలైనంత వరకు మినిమం సపోర్ట్ ప్రైస్ నుంచి కూడా కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అందువలన ప్రభుత్వం ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ని స్వామినాథన్ గారు సూచించిన విధంగా కొంచెం 50% మేరకు కాకపోయినా కొంత మేరకు దాన్ని లిబరల్గా కనుక ఇవ్వగలిగితే ఈ ఆటుపోట్లు అన్నీ తట్టుకొని కనీసం తన కష్టానికి ఫలితం దక్కుతుంది. లేని పక్షంలో రైతు నష్టపోతూనే ఉంటాడు. మనం ఎన్ని సంస్కరణలు చేసినా, ఎన్ని సరళీకరణ విధానాలను తీసుకొచ్చినా రైతుకు ఎప్పటికప్పుడు మన అందరి తోడ్పాటు ఉంటేనే, భరోసా ఉంటేనే రైతు మనుగడ సాగించగలడు. మనది వ్యవసాయ దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలంటే యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఈ సంస్కరణలు, ఈ నూతన వ్యవసాయ బిల్లుల ద్వారా సాధ్యపడుతుందని చెప్పేసి మనం భావిద్దాం. ఇలాంటివి అవసరం, ఇలాంటి సంస్కరణలే మనం తీసుకురావాలి. ఇక ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పేపర్కి పరిమితం కాకుండా పక్కాగా పకడ్బందీగా వాటిని అమలుపరచగలిగినప్పుడు రైతుకు తప్పకుండా ఉపయోగపడుతుంది. దానికి గాను విపక్షాలు రాజకీయంగా కాకుండా పెద్ద మనసుతోటి చక్కటి సంస్కరణల్ని, ఈ సరళీకరణ విధానాలని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లేదానికి ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన అందరం కలిసి దేశానికి ఎన్నెముకగా చెప్తూ ఉంటాం, కానీ ఆ ఎన్నెముకకి రైతుకి సపోర్ట్ అందించే దాంట్లో ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేయాలి. కానీ ఏదన్నా సమస్యలుంటే ఈ అమలుపరిచే దాంట్లో ఆ సమస్యల మీద మనం గలమెత్తాలి. ఎందుకంటే మనందరం కూడా రైతుని ఏ విధంగా ముందుకి నడిపించాలి అనే దాని మీదే ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. అందువలన ఈ పక్షాలు కూడా రాజకీయాలకి అతీతంగా ఈ కార్యక్రమంలో సహకరిస్తాయని చెప్పేసి కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మీ సలహాలను, సందేహాలను ఛానల్ ద్వారా తెలియపరుస్తారని ఆశిస్తూ, సదా మీ సేవలో మీ శ్రీ అభిలాషి.